వరంగల్ పార్లమెంట్ ఎన్నికల్లో ఒక విద్యార్థి నాయకుడిగా విద్యారంగ సమస్యల పరిష్కారానికై ప్రజా సమస్యలు పరిష్కరించడానికి నేను వరంగల్ స్వతంత్ర ఎంపీ అభ్యర్థిగా నేను పోటీ చేయడం జరిగింది. అందులో భాగంగా ప్రచారం చేయడం జరిగింది. విద్యార్థుల పక్షాన, నిరుద్యోగుల పక్షాన, నేను ప్రజల పక్షాన, అందరి పక్షాన నేనే గొంతున పోరాడేందుకు ఎంపీగా పోటీ చేయడం జరిగింది. ఈరోజు రిజల్ట్ రావడం జరుగుతుంది. ఆ రిజల్ట్లో అది వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య ముందంజలో ఉండడం జరిగింది. అధికార పార్టీకే ప్రజలు మొగ్గు చూపడం జరిగింది. సరే, ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా కానీ పర్లేదు, కానీ నేను పోటీ చేయడం ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నా. ఎందుకంటే నేను నిత్యం విద్యారంగ సమస్యల కోసం పోరాడిన వ్యక్తిని. నన్ను విద్యార్థులు ఆదరించిండ్రు, ప్రజలు కూడా ఆదరించిండ్రు. ఇలానే నేను ఓడిపోయినా పర్లేదు, కానీ మీరంతా మీ సహాయ సహకారాలు ఎల్లవేళ మీరు నాకు అండగా తోడుగా ఉండాలి. వరంగల్ ఓటర్లంతా ఏదో ఒక రోజు నన్ను గెలిపిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నా. ఏ ఎన్నికల్లో పోటీ చేసినా కానీ నేను నన్ను ఏదో ఒక రోజు తప్పకుండా మంచి పదవిలో కూర్చోబెడతానని ఆశిస్తున్నా. తప్పకుండా మీకు అందుబాటులో ఉంటానని తెలియజేస్తూ, నా పేరు నరేష్ మందా, నేను వరంగల్ ఎంపీ అభ్యర్థిని.